అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ మల్లన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎల్పీలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ మల్లన్న. ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతలపై వంటికాల్పై విరుచుకుపడే మల్లన్న సడన్ గా పార్టీ నేతలను కలవడం చర్చకు దారితీసింది. అయితే అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరేందుకే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నామని చెప్పారు మల్లన్న. కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ స్టాండ్ దాటి కులగణనపై విమర్శలకు చేశారు. దీంతో పాటు ఓ వర్గం నేతలను కులం పేరుతో దూషించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ నేతలతో మల్లన్న సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం 42% రిజర్వేషన్ను బీసీలకు కేటాయించే విషయమై ఇవాళ బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో మేమందరం కూడా తెలంగాణ బీసీ జేఏసీ పక్షాన మా నాయకులు వచ్చి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని కలవడం జరిగింది. అలాగే ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారిని కలవడం జరిగింది. అలాగే బీజేపీ ఎల్పీ మహేశ్వర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వీళ్ళందరినీ కొద్దిసేపటి క్రితం కలిసి మేము చేసినటువంటి రిక్వెస్ట్ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ బిల్ వచ్చిన సందర్భంలో మీరందరూ కూడా ఈ బీసీల పక్షాన నిలబడి ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, బీసీల పట్ల మీ పార్టీలకు ఉన్నటువంటి ప్రేమను చాటుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరడం జరిగింది. ముఖ్యంగా బీసీలమంతా భారాన్ని రేవంత్ రెడ్డి గారి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన పెట్టడం జరుగుతూ ఉంది. సో మేము నమ్ముతా ఉన్నాం ఆయన ఈ 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టిస్తాడని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పక్షాల మద్దతు కూడగట్టే విషయంలో మేము ముందు వరుసలో ఉన్నాం. కాకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోతే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మేమందరం నిర్ణయం తీసుకొని ఇవాళ బీసీల పక్షాన 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి సభ ఏకగ్రీవంగా, ఉభయ సభలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును పాస్ చేయాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితమే బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అది తర్వాత ఇక్కడ కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీలకు మేము బీసీపీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, అలాగే మా ఎస్టీ సోదరులకు కూడా వర్గీకరణ బిల్లు విషయంలో బీసీలం అందరం కూడా అండగా నిలబడతాం, బీసీ ప్రతినిధులందరం అండగా నిలబడతాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మీరు కూడా పరస్పర సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.